నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్ ఆయుర్వేదాలో. సో, మీకు ఓన్లీ డైట్స్ కావాలన్నా, లేదా ఓన్లీ యోగా క్లాసెస్ కావాలన్నా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫుల్ బాడీ రకరకాల టిప్స్ చెప్తాను ఇంక ఈ వీడియోలో. సో, మొత్తం చూడండి. ఇది ఓన్లీ ఎల్డర్స్ కోసమే కాదు, ఎల్డర్స్‌తో పాటు యంగ్‌స్టర్స్ అందరికీ. మీరు డెస్క్ జాబ్ ఉంది, డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి అసలు టూ మెనీ ఇష్యూస్ వస్తున్నాయి. సో, గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. ఏంటంటే నేను 24 గంటల్లో ఓ అర్ధగంట లేదా గంట ఏదైనా ఎక్సర్సైజ్ చేసేసి మిగతా 23 గంటలు నాకు నచ్చినట్టు ఉంటానంటే యాక్చువల్లీ కుదరదు. మన లైఫ్ స్టైల్ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సెకండ్ మిస్టేక్ ఎక్కడొస్తది, డెస్క్ జాబ్ చేస్తున్నారనుకోండి, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు కంటిన్యూస్ కూర్చుంటారు ఆఫీసులో. మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకో 2 గంటలు కూర్చొని వెళ్తున్నారు. సో, అసలు హిప్స్‌కి కానియండి, అసలు రిప్రొడక్టివ్ హెల్త్ కానియండి, కోర్‌లో స్ట్రెంగ్త్ లేకపోవడం, అసలు బాడీలో మొబిలిటీ అనేది లేకపోవడం, సో, జాయింట్ పెయిన్స్ రావడము, ఎవరినడిగినా బ్యాక్ పెయిన్ అన్నా, నీ పెయిన్ అన్నా, నెక్ పెయిన్ అన్నా ఏదో ఒక కంప్లెయింట్ వస్తూనే ఉంది. ఇంకొకటి ఇంతకుముందు ఏంటంటే 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు చాలా వీడియోస్ కనిపించేటివి అనుకుంటా అప్పట్లో. ఎందుకు బీపీ ఉన్న వాళ్ళ కోసం, షుగర్‌లో ఆ ఏజ్‌లోనే స్టార్ట్ అవుతాయి పెయిన్స్ అని. ఇప్పుడు అట్లా ఏం లేదండి. ఇప్పుడు మన దగ్గరకొచ్చే ఓన్లీ డైట్ స్టూడెంట్స్ అయినా, యోగా స్టూడెంట్స్ అయినా యాజ్ యంగ్ యాజ్ 10 ఇయర్స్, 11 ఇయర్స్ నుంచి వస్తున్నారు. థైరాయిడ్ ఇష్యూస్‌తో ఇవన్నిటితో కూడాను. అండ్ ఇంకా నేను చూస్తున్న వాళ్ళలోనే చాలా మందిలో మాట్లాడితే యంగ్‌స్టర్స్ అంటే 20స్, 30స్, 40స్‌లో ఉన్న వాళ్ళకు ఉన్నంత హెల్త్ ప్రాబ్లమ్స్ 50స్ దాటినంక కూడా అంత ఎక్కువ లేవు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రీ డయాబెటిస్ వచ్చింది, టైప్ 2 డయాబెటిస్ ఇవన్నీ రివర్సిబుల్. ఏం చేస్తే రివర్సిబుల్? చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఒక పద్ధతి అన్నీ ఉండాలి లైఫ్ స్టైల్‌లో, ఫుడ్‌లో, ఆసనాస్‌లో ఎవ్రీథింగ్. ఏమి చేయట్లేరు. ఓన్లీ మెడిసిన్ యేసుకుంటారు. ఇంకా మెడిసిన్ యేసుకున్నాను కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అన్న యాటిట్యూడ్ కూడా ఉంటుంది. అస్సలు మంచిది కాదు. అలా చేయకండి. ఓకేనా? లైఫ్ స్టైల్ మీ మెడికేషన్స్ వాడుకోండి తప్పులేదు. కానీ దాంతో పాటు మొత్తం మీరు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇంపార్టెంట్. సో, ఈరోజు అందరికీ కవర్ అయ్యేలా కొన్ని నేర్పిస్తాను. ప్లీజ్ చూసి చేసేయండి. ఒకటి ఫస్ట్‌ది పోస్చర్‌కి. పోస్చర్‌ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. మీరు స్పైన్ స్ట్రెయిట్ ఇప్పుడు మీరు నన్ను చూడండి. ఇప్పుడు నన్ను చూస్తున్నారు. నేను ఇలా మంచి స్మైల్‌తో మీకు స్పైన్ స్ట్రెయిట్ ఉంది. పోస్చర్ మంచిగా ఉంది. మీకు చూసే వాళ్ళకి వెంటనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను. మీకెలా అనిపిస్తుంది? మీకు వెంటనే తెలుస్తుందా లేదా డల్‌నెస్? ఎప్పుడైనా సరే మీ స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకుంటున్నప్పుడు మీ స్పైన్ హెల్త్‌కి మీకు ఇవిటికే కాదండి, కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇవన్నిటికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తది మూడ్ క్వాలిటీకి. సో, అందుకనే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో, స్లోగా మొబిలిటీ పెంచుకోండి. స్లోలీ ఇలా స్టార్ట్ చేయండి. మీరు డెస్క్ జాబ్ ఉన్నా, పిల్లల్ని ఎక్కువ ఎత్తుకుంటున్నారు, ఎక్కువ పని అవుతుంది, ఎనీ రీజన్ ఏదున్నా సరే యూ కెన్ ప్రాక్టీస్. బిట్వీన్ యూర్ డేలో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ యూజువల్‌గా యోగాకి, ఫుడ్‌కి ఎంత గ్యాప్ ఉండాలో అని అడుగుతూ ఉంటారు. ఫుడ్ తిన్నాక పొద్దున్న చేసామంటే కంపల్సరీ ఆన్ ఎంప్టీ స్టమక్ ప్రాక్టీస్ చేసుకోండి. వేరే టైంలో ప్రాక్టీస్ చేసుకుంటే మినిమమ్ 2:30 నుంచి 3 గంటలు గ్యాప్ ఉండాలి. సెంటర్ రిలాక్స్ తీసుకోండి. ఇది 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్ట్రెచ్ నెక్ లెఫ్ట్ సైడ్, మళ్ళీ స్లోగా ఇవ్వాలి నెక్ స్ట్రెచెస్. ఇన్హేల్, ఎక్స్‌హేల్, స్లోగా సెంటర్. జస్ట్ వెరీ జెంటిల్ స్ట్రెచెస్ ఇవ్వండి. ఇప్పుడు స్లోలీ హ్యాండ్స్ అప్. 1, 2, 3, 4 ఇట్లా హాఫ్ ఇవ్వకండి. మొత్తం స్ట్రెచ్ రాని నెక్ స్ట్రెయిట్ తీసుకోండి. ఇలా కూడా ఉండకూడదు. పోస్చర్ కోసమే చేస్తున్న వాటిలో పోస్చర్‌కి లాగానే ఉండాలి. ఇది ఒక 20 రౌండ్స్ రానియండి. ఆడవాళ్ళు తప్పకుండా ఎవ్రీ డే అందరికీ మంచిదండి. ఇది నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తుంది, లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది. బట్ మనకి ఇంకొక యాడెడ్ బెనిఫిట్ ఏంటి అంటే లేడీస్‌కి మీరు ట్యాపింగ్ తీసుకున్నప్పుడు వెంటనే మూడ్ మంచిగా అవ్వడం, వీటితో పాటు బ్రెస్ట్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది మనకి. సో, ఒక 20-30 రౌండ్స్ ఆఫ్ ట్యాపింగ్ కూడా ఇచ్చేసేయండి. మీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోండి ట్యాపింగ్. సెంటర్ రిలాక్స్ తీసుకోండి. షోల్డర్స్ రిలాక్స్, షోల్డర్స్ రిలాక్స్. పర్ఫెక్ట్. నెక్స్ట్ స్ట్రెచ్ టు యువర్ లెఫ్ట్. సెంటర్. స్లోగా నెక్ స్ట్రెచ్ టు యువర్ రైట్. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్, రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ తీసుకొని స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్. మళ్ళీ వ్రిస్ట్ కోసం ఇది. మళ్ళీ స్ట్రెచ్, స్ట్రెచ్ బ్యాక్. ఇప్పుడు స్లోలీ చిన్నగా వెరీ జెంటిల్గా తీసుకోండి. మళ్ళీ స్లోగా రైట్ సైడ్, మెల్లగా లెఫ్ట్ సైడ్. సెంటర్, రిలాక్స్. అండ్ చాలా స్లోగా స్ట్రెచ్ బ్యాక్, స్లోగా సెంటర్. మీకు ఎంత కుదిరితే అంత రానియండి. స్లోలీ లెఫ్ట్, స్లోలీ రైట్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ ఇచ్చేసేయండి ఈచ్ సైడ్. సెంటర్ రిలాక్స్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళి స్పైన్ స్ట్రైట్ ఉంచుకొని రిలాక్స్. లెగ్ ఓపెన్ తీసుకోండి, లెగ్ రైజెస్ తీసుకోండి. 1, 2, 3
అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకొని మనం మ్యాట్ మీద చేసేది, మనం నేర్చుకునేది గంట క్లాస్లో అయినా ఎక్కడైనా సరే మీరు ఒక ఆసన నేర్చుకుంటున్నారు, అది మీకు ఆఫ్ ద మ్యాట్ త్రూ అవుట్ ద డే హెల్ప్ అవుతూనే ఉంటుంది. సో మీరు రోజంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 hours ట్రావెలింగ్ చేశారు, లేదా ఎక్కడికైనా వెళ్ళారు, మేల్ అయినా ఫీమేల్ అయినా అందరికీ ఇది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ ఊరికే అలా స్ట్రెచ్ చేస్తామా, పొద్దున్న లేవగానే స్ట్రెచ్ చేసుకుంటాం లెఫ్ట్ రైట్. ఎందుకు స్ట్రెచ్ చేస్తాం? బేసిక్ ఇన్స్టింక్ట్, అవునా కాదా? మజిల్స్కి చాలా ఫ్రీగా ఉంటుంది, టిష్యూస్కి చాలా చాలా మంచిది, బాడీ కూడా చాలా ఫ్రీగా లైట్గా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, పట్టుకోవు మజిల్స్ ఉత్తుత్తగానే. ఇవన్నీ ఇంకెన్ని యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి పెయిన్స్ రాకుండా ఉండడానికి. సో మీరు ఎక్కువ ట్రావెల్ చేశారంటే ర్యాండమ్ స్ట్రెచెస్ కూడా తీసుకుంటూ ఉండండి, స్లోగా డౌన్, స్లోగా పైకి. సో ఎవ్రీ టైం స్ట్రెచెస్ ఇస్తూనే ఉండండి బాడీకి ఏదో రకంగా. మళ్ళీ స్లోగా స్ట్రెచ్ అప్ సెంటర్, అప్ సెంటర్. ఇప్పుడు స్లోలీ స్ట్రెచ్ టు యువర్ సైడ్, మళ్ళీ స్లోలీ సెంటర్, స్లోలీ స్ట్రెచ్ టు యువర్ రైట్, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్. హిప్స్ కోసం ఇవి, మళ్ళీ సెంటర్. కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ రాకుండా ఉండడానికి. ఎందుకు మేల్లోనేమో స్పర్మ్ కౌంట్ తగ్గడం లాంటివి జరుగుతున్నాయి, లిబిడో ఉండట్లేదు. ఆడవాళ్ళలోనేమో ఏఎంహెచ్ లెవెల్స్ కానివ్వండి, ఎగ్ క్వాలిటీ కానివ్వండి, రిప్రొడక్టివ్ హెల్త్ కానివ్వండి, ఎవరికైనా ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ మూమెంట్స్ హెల్ప్ చేస్తాయి. సెంటర్ తీసుకోండి, రిలాక్స్, మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ డౌన్, స్లోగా పైకి. ఇన్హేల్ ఆరెల్స్ ఇంటర్లాక్ తీసుకున్నా సరే, ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్, మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇది ఒక 10 rounds ఇవ్వండి. ఇంటర్లాక్. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్, చాలా స్లోగా తీసుకోండి. పెద్దవాళ్ళు అయితే వద్దు, సో కంట్రోల్ ఉండాలి. సో మీకు కంట్రోల్ లేదు కాబట్టి తీసుకోకండి, ఓన్లీ యంగ్స్టర్స్ తీసుకోండి, మీకు కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. స్కోర్లో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో స్లోగా ఇవ్వండి. ఇది ఒక 10 to 20 rounds ఇవ్వండి. ఇప్పుడు ఒక బ్రెత్ వర్క్ నేర్పిస్తాను చూడండి. మీకు ఎప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా సరే యాంగ్జియస్ అనిపిస్తుంది, ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తుంది, స్ట్రెస్ అనిపిస్తుంది, ఎనీథింగ్, ఫస్ట్ ఇన్హేల్ ఎక్స్హేల్, మొత్తంగా ఎక్స్హేల్ చేసేయండి. మీకు ఇది కంఫర్టబుల్ అయినా కొద్దీ ఎక్స్హలేషన్ 1 second ఎక్కువ, అట్లీస్ట్ 1 second ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి ఇన్హలేషన్ కంటే. ఇది ఒక 5 rounds తీసుకోండి, మీకు ఇమీడియట్ కామ్ అయిపోతుంది. చాలామంది నాకు ఇన్ఫ్లమేషన్ ఉంది అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, లెగ్యూమ్స్, పల్సెస్, గ్రెయిన్స్, ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి కదండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 24 hours మనం ఊరికే స్ట్రెస్ మోడ్లో ఉండి స్ట్రెస్ఫుల్గానే తింటున్నాం, స్ట్రెస్ఫుల్గానే ఏ పని చేస్తాం. మన ప్లేట్లో మీరు ఎంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇచ్చినా, ఎంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇచ్చినా కూడా అది మీ బాడీకి 50% బెనిఫిట్ చేయగలుగుతుంది. అందుకనే మనకు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నర్వస్ సిస్టమ్ ఎంత కుదిరితే అంత కామ్ ఉంచుకోండి, ఎంత కుదిరితే అంత స్ట్రెస్ రిలీఫ్ తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది అట్లనే వదిలేయకండి, స్ట్రెస్ ఉంది దానికి ఏం చేస్తున్నాం కామింగ్గా అని కూడా ఆలోచించుకొని జస్ట్ ఒక 5 to 10 breaths. మళ్ళీ బ్రెత్ వర్క్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు కూర్చున్న దగ్గరే రూట్ కాజ్ మీద పని చేయగలుగుతుంది, వేరే దేనికి అలా ఉండదు కదా. కూర్చున్న దగ్గరే రూట్ కాజ్ మీద ఏది పని చేయగలుగుతుంది చెప్పండి? హార్మోన్స్కి, టాక్సిన్స్ రిలీజ్ చేయడానికి, బెటర్ డైజెషన్కి, బెటర్ హెల్త్కి, బెటర్ మూడ్ క్వాలిటీ, సో ఇట్లా అన్ని రకరకాలుగా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీ పెట్టుకోండి, ఎవ్రీడే మార్నింగ్ అనులోమ్ విలోమ్ ఇచ్చేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా సెంటర్ రిలాక్స్ తీసుకొని స్లోగా సెకండ్ చూడండి. తిన్న వెంటనే మీకు ఆప్షన్ లేదు, నడవడానికి కుదరట్లేదు, అప్పుడు కాఫ్ మజిల్స్కి కావాలి స్ట్రెచ్. సో కాఫ్ రైజెస్ తీసుకోండి. మీరు ఇంట్లో ఉన్నారు, ఒక 2 minutes వజ్రాసన తీసుకోండి. బయటకి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, పెద్ద నడవాలనిపించట్లేదు, వజ్రాసన తీసుకోండి ఒక 2 minutes. ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ 5 to 15 minutes స్లో వాకింగ్ పెట్టేసుకోండి. మనకి ఇక్కడ అంతా ఈ బ్లడ్ షుగర్ స్పైక్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేసేది అంతా కూడా కాఫ్ మజిల్సే అనమాట. సో అందుకనే వాకింగ్ ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ వాకింగ్ తీసుకోవచ్చు. ఒక 10 to 15 rounds ఇచ్చేసేయండి. ఆప్షన్ లేనప్పుడు బయట ఎక్కడైనా ఉంటే కూర్చుని దగ్గరే ఈ స్ట్రెచెస్ ఇచ్చేసేయండి. సో అందుకని రీజన్స్ ఇవ్వకండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎలా కుదిరితే అలా స్ట్రెచెస్ ఇస్తూ ఉండండి, రొటేషన్స్ తీసుకుంటూ ఉండండి. సో ఎంత కుదిరితే అన్ని స్ట్రెచెస్ ఇవ్వండి. కంపల్సరీ డెస్క్ జాబ్లో ఉన్నారు, కంటిన్యూస్ కూర్చోవాల్సి వస్తుంది అంటే గంటకు ఒకసారి 2 నిమిషాలైనా అటు ఇటు నడిచేసి జస్ట్ చిన్న చిన్న జాగలు ఇచ్చేసి మళ్ళీ వచ్చి కూర్చోండి, ఓకేనా? సో ఇవన్నీ మంచిగా ఫాలో చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.